వెల్కమ్ టు మినీ హోమ్ డైరీస్. ఈ వీడియోలో వచ్చి నేను సింపుల్ అండ్ హెల్తీ బేబీ ఫుడ్ రెసిపీ అయితే చెప్తానండి. అది వచ్చి క్యారెట్ దాల్ రైస్. ఇది చాలా హెల్తీ అండ్ ఈజీగా కూడా చేసుకోవచ్చు. 6 months బేబీస్ నుంచి మనం ఇవ్వచ్చు. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో ఒక హాఫ్ కప్ పెసరపప్పు అయితే తీసుకోవాలి. దాన్ని మంచిగా వాష్ చేసుకొని అయితే పెట్టుకోవాలి. ఒక 15 minutes సోక్ చేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే నేను 1 glass ఆఫ్ వాటర్ అయితే పోసాను. నెక్స్ట్ నేను దీనికోసం ఒక టమాటో, 2 carrots, 1 onion, 2 garlic అయితే తీసుకున్నానండి. అవి కట్ చేసి పెట్టుకున్నాను. క్యారెట్ అయితే తురిమి పెట్టుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఒక కుక్కర్ తీసుకొని అందులో 2 స్పూన్ల నెయ్యి వేసి కాస్త జీలకర్ర వేయాలి. ఆ తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి కాస్త ఫ్రై చేయాలి. ఆనియన్స్ మరీ ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, షాలో ఫ్రై అవుతే సరిపోతుంది. ఆ తర్వాత 2 గార్లిక్ వేసేసుకొని అది కూడా ఫ్రై చేసేసుకోవాలి. నెక్స్ట్ తురిమి పెట్టుకున్న క్యారెట్ వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఏది కూడా ఎక్కువగా ఫ్రై చేయకూడదు, ఎందుకంటే వాటిలో ఉన్న విటమిన్స్ అనేవి పోతాయి. సో నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటో కూడా వేసేసుకోవాలి. ఇది కూడా 1 minute అలా ఫ్రై చేసేసుకొని దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. చాలా తక్కువ సాల్ట్ వేసుకోవాలండి, ఎందుకంటే పిల్లలకి మనం సాల్ట్ అనేది ఎక్కువ క్వాంటిటీలో ఇవ్వకూడదు, తక్కువ క్వాంటిటీలో ఇవ్వాలి. ఇక్కడ చూసారా నేను ఎంత వేసుకున్నానో, ఇంత తక్కువ వేసుకుంటే సరిపోతుంది. 1 year బిలో పిల్లలకి అయితే అసలు సాల్ట్ వేయాల్సిన అవసరం కూడా లేదు. ఆ తర్వాత మనం కడిపెట్టుకున్న పెసరపప్పు రైస్ అయితే ఇందులో వేసుకోవాలి. ఇది కూడా కాస్త ఫ్రై చేశాక కాస్త పెప్పర్ వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో 2 glass ఆఫ్ వాటర్ అయితే నేను పోసుకున్నానండి, ఎందుకంటే మా పాప ఇప్పుడు 15 months ఓల్డ్. తనకి ఎక్కువ సాఫ్ట్ ఏం అవసరం లేదు. 1 year బిలో పిల్లలకి అయితే 3 glass ఆఫ్ వాటర్ పోసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుకొని కుక్కర్ విజిల్ అయితే పెట్టేసేయాలండి. పెట్టేసి ఒక 2 whistles వచ్చే వరకు ఉంచుకోవాలి. ఇంకా ఎక్కువ సాఫ్ట్ కావాలంటే ఇంకొక విజిల్ అయితే ఉంచుకోవాలి. నేనైతే 2 whistles తర్వాత కుక్కర్ మూత తీసానండి. ఇలా ఉంటుంది చూసారా, నేను మరీ ఎక్కువగా కుక్ చేయలేదు. మా పాపకి ఇలా అయితే సరిపోతుందండి. ఇంకా 1 year బిలో పిల్లలకైతే మీరు ఇంకొక విజిల్ ఎక్కువగా వేసి సాఫ్ట్గా చేసుకోవాలి. ఇది మ్యాషర్తోనైతే నేను ఇలా మ్యాష్ చేశాను. సాఫ్ట్గా మ్యాష్ చేశాక ఇది మనం బౌల్లో వేసి సర్వ్ చేసుకోవడమే. చూసారా ఎంత ఈజీగా ఉందో రెసిపీ. ఈ రెసిపీ మీకు ఒక 10-15 minutesలో రెడీ అయిపోతుందండి. మీరు పిల్లలకి లంచ్ టైంలో కానీ డిన్నర్ టైంలో కానీ మీరు ఇవ్వచ్చు. ఇది మీరు ఇంకా ఏవైనా వేరే వెజిటేబుల్స్ వేసి కూడా చేసుకోవచ్చు. పప్పు వెజిటేబుల్స్ ఉంటాయి కాబట్టి ఇది పిల్లలకి అనేది ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది. చాలా హెల్తీ కూడా, వెయిట్ కూడా గెయిన్ అవుతారు. మీరు వెజిటేబుల్స్ ఏవైనా యాడ్ చేసుకోవచ్చండి. అన్ని వెజిటేబుల్స్ యాడ్ చేసుకొని కిచడీలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.